కోసే పక్కన పెడదాం. నేను చాలాసార్లు చెప్పిన కేటీఆర్ ఈ కేసులో గెలవాలని. ఒక్కసారి వేటు పడాలి ఎమ్మెల్యేల మీద. ఎందుకు నా భయం అంతా మళ్ళీ కేటీఆర్ గురించి. నెక్స్ట్ ఎన్నికలు వచ్చినప్పుడు ఏమైనా ఎమ్మెల్యే తక్కువ పడితే ఇప్పుడు ఇంతగానం పార్టీ ఫిరాయింపుల చట్టాలు అది దాన్ని ఎగురుతుండా. రేపు పొద్దుగాల ఎన్నికలు వస్తే మళ్ళీ 5 ఎమ్మెల్యేలు తక్కువ పడితే ఎమ్మెల్యేలను కొనడానికి ఫస్ట్ లైన్ నిలబడేది ఈయన్ని. ఇంకొకసారి కేటీఆర్ ఎమ్మెల్యేలను కొనకుండా ఉండాలంటే ఆ ఆలోచన కూడా రావద్దంటే ఇప్పుడు కేటీఆర్ గెలవాలి. ఇటువంటి కేసులలో పైసలు పట్టుకొని కట్టలు పట్టుకొని రెడీగా నిలబడతాడు కేటీఆర్. నేను కొంటాను ఎమ్మెల్యేలు. అందుకే ఇటువంటి మళ్ళా భవిష్యత్తులో ఏ పార్టీ కూడా ఎమ్మెల్యేలను కొనే పరిస్థితి ఉండొద్దు అంటే దీని మీద యాక్షన్ తీసుకోవాలని కూడా నేను చాలాసార్లు చెప్పిన. కానీ కేటీఆర్కు తెలిసిన విషయం, నాకు కూడా తెలిసిన విషయం ఏంటంటే అయ్యే పని కాదు. మా ఇద్దరు తెలుసు. ఈయనేమో రాజకీయ భవిష్యత్తు కోసం ఏదో చెప్తుండు, నేనేమో నా క్లారిటీ తోటి నేను చెప్తున్నా. ఎందుకంటే అప్పుడున్న రాజ్యాంగమే ఇప్పుడుంది, అప్పుడు స్పీకర్కి ఏ హక్కులు ఇప్పుడు అవే ఉన్నాయి, అప్పుడున్న శాసనసభ వ్యవహారాలు ఇప్పుడున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇట్లా పుస్తకాన్ని పట్టుకొని చెప్పిండు. ఇప్పుడు ఏమైనా కొత్తగా మారిందా అధ్యక్ష? ఇప్పుడు మారడానికి దాంట్లో పెద్దగా మారేది ఏం లేదన్నాడు. వాస్తవం అదే జరుగుతుంది, పెద్దగా మారేది ఏం లేదు. ఏదేమైనా కేటీఆర్ ఎంత మొత్తుకున్నా సుప్రీంకోర్టు కూడా చర్యలు తీసుకోండి, ఏం చర్యలు తీసుకురో మాకు చెప్పుర్రి అని అనేది తప్పితే ఈ చర్యలు తీసుకోవాలని స్పీకర్ చెప్పే హక్కు కోర్టు కూడా లేదు. బికాస్ శాసనసభలో స్పీకర్ ఈజ్ ద సుప్రీం. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆయన నచ్చిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు మీరు అనుకుంటారు సుప్రీంకోర్టు ఇక మొట్టికాయలు ఎత్తుంది, మొట్టికాయలు కాదు. నిర్ణయం తీసుకున్నారా లేదా, తీసుకుంటే ఏం నిర్ణయం తీసుకురో ఆ నిర్ణయాలకు సంబంధించిన అఫిడవిట్ సబ్మిట్ చేయదని అడుగుతుంది. అప్పుడు స్పీకర్ ఏం చెప్తాడు, ఇక నేను ఈ నిర్ణయాలు తీసుకున్నా, వీళ్ళు పార్టీ మారినట్టుగా నా దగ్గర ఆధారాలు లేవు అని చెప్పేసి ఏదో ఒకటి చెప్పి ఆయన ఒక అఫిడవిట్ అనేది కోర్టుకు సమర్పిస్తాడు. కథం దుకాణం బంద్. వీళ్ళు అట్లాగి ఇట్లాగి కూడా ఆయన ఉన్న 2 నెలలు కూడా అయిపోతుంది. మళ్ళీ ఎన్నికలు వస్తాయి. అది కేటీఆర్ కూడా ఎరికే. కేటీఆర్ దీన్ని ఎందుకు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఎందుకు పట్టుకుని వేలాడుతున్నా అంటే